హే గాయ్స్, మన ఆర్కే ట్యుటోరియల్ యాప్లో కోర్స్ పర్చేజ్ చేసే విధానము కొంతవరకు చేంజ్ కావడం అయితే జరిగిందండి. సో దాన్ని దృష్టిలో ఉంచుకొని చాలామంది అభ్యర్థులు అడుగుతున్నారు. మీ డౌట్స్కి క్లారిఫికేషన్ అయితే వస్తుందండి. సో మన యాప్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ ఉద్యోగాలకు సంబంధించి అన్ని కోర్సెస్ అందుబాటులో ఉన్నాయండి. సో చాలా తక్కువ కాస్ట్లో అందుబాటులో ఉన్నాయి. సో యాప్ ఓపెన్ చేయగానే స్టోర్ ఆప్షన్ వస్తుందండి. స్టోర్ పైన క్లిక్ చేయగానే మీకు అన్ని కోర్సెస్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మెంటల్ ఎబిలిటీ కొనాలనుకుంటున్నారనుకోండి, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఐ ఆమ్ ఇంట్రెస్టెడ్ అని కనిపిస్తుందండి. దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు వెంటనే ఒక మెసేజ్ అనేది మీ వాట్సాప్కి ప్లస్ మీరు వాట్సాప్ నెంబర్తో లాగిన్ అయితే వాట్సాప్కి వస్తుంది. నార్మల్ నెంబర్తో అయితే మొబైల్ నెంబర్కి మెసేజ్ అయితే వస్తుంది. ఓకేనా? సో దీన్ని క్లోజ్ చేసి వెంటనే మీ వాట్సాప్ ఓపెన్ చేయగానే ఈ విధంగా హాయ్ అని మీ పేరుతో వస్తుందండి. సో ఈ విధంగా బై నౌ అనే ఆప్షన్ కూడా చూపిస్తుంది ఇక్కడ. ఓకేనా? సో ఏ కోర్స్ మీరు కొనాలనుకుంటున్నారో దేనిపైన క్లిక్ చేస్తారో కూడా చూపిస్తుంది. సో ఇక్కడ బై నౌ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో దానిపైన క్లిక్ చేయగానే మీకు డైరెక్ట్గా ఓపెన్ అవుతుందండి. ఓకేనా? పేమెంట్ గేట్వే ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మీరు గూగుల్ పే కానీ, ఫోన్పే కానీ, సో డైరెక్ట్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా కోర్స్ అయితే పర్చేజ్ చేయవచ్చు. చూడండి, ఇక్కడ పే నౌ అనగానే పే నౌ అయిపోతుంది. సో గైస్, మీ మొబైల్ కూడా ఈ విధంగా మెసేజ్ వస్తుందండి. ఇక్కడి నుంచి కూడా మీరు ఇక్కడ ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి పర్చేజ్ అయితే చేయవచ్చండి. చాలా సింపుల్గా అన్ని కోర్సుల పైన ఆఫర్స్ అయితే ఉన్నాయండి. తెలంగాణ అన్ని ఉద్యోగాలకు, ఆంధ్రప్రదేశ్ అన్ని ఉద్యోగాలకు, సెంట్రల్ ఉద్యోగాలకు కూడా కోర్సులు ఉన్నాయి. ఒకసారి డెమో చూసి వెంటనే పర్చేజ్ చేయండి. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గైస్, ఈరోజు మనం ఏపీపీఎస్సీ గ్రూప్ 2 యొక్క మెయిన్స్కి సంబంధించిన సిలబస్లో భాగంగా సైన్స్ అండ్ టెక్నాలజీ అనే టాపిక్లోని ముఖ్యమైన అంశాలు ప్రతిరోజు కూడా చూస్తున్నామండి. ఈరోజు న్యూక్లియర్ టెక్నాలజీ అనేటువంటి అంశం పైన క్లాస్ చూద్దాము. చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఎవరు కూడా మిస్ చేయొద్దండి క్లాసెస్ని. ఓకేనా? సో ఈ యొక్క బుక్ కనుక మీకు కావాలి అనుకుంటే RRR పబ్లికేషన్ అండి, మార్కెట్లో దొరుకుతుంది. తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో చాలా చాలా బాగుంది. ఇంట్రెస్ట్ ఉన్న వారు తప్పకుండా తీసుకోండి. ఓకే, ముందుగా మరియు భారతదేశంలో న్యూక్లియర్ టెక్నాలజీ ఏ విధంగా ఉంది అనే విషయాన్ని అయితే చూద్దామండి. అణుశక్తి. అణుశక్తి అంటే ఏంటి? అణు విద్యుత్ లేదా అణుశక్తి అనగా ఒక పదార్థం యొక్క అణువుల కేంద్రకాలను పట్టి ఉంచే ఒక శక్తి. పదార్థాన్ని విడగొడుతూ పోతే చివరికి మిగిలేది అతి సూక్ష్మమైన కణాలే అణువులుగా చెప్పుకోవచ్చు. ప్రతి అణువుకు ఒక కేంద్రం ఉంటుంది. ఓకేనా? మరి ఈ కేంద్రంలోనే అణుశక్తి దాగి ఉంటుంది. కొన్ని రేడియో ధార్మిక పదార్థాలకు సంబంధించిన కొన్ని అణువులు ఈ శక్తిని అంతటిని దాచుకోకుండా కొంత భాగాన్ని రేడియేషన్ రూపంలో బయటికి వెదజల్లుతూ ఉంటాయి. మరి ఈ అణుశక్తిని వెలికి తీయడానికి ప్రధానంగా 2 పద్ధతులు ఉన్నాయండి. ఏంటది? న్యూక్లియర్ ఫ్యూజన్ అండ్ న్యూక్లియర్ ఫ్యూజన్. ఓకేనా? సో మరి కేంద్రక విచ్చితి, ఫ్యూజన్ అండ్ ఫ్యూజన్ రెండు వేరండి. ఓకే, కేంద్రక విచ్చితి మరియు కేంద్రక సంలీనం అనేటువంటి 2 చర్యల ద్వారా అణుశక్తిని మనము వెలికి తీయవచ్చు. ముందుగా కేంద్రక విచ్చితి అంటే ఏంటో చూద్దాం. కేంద్రక విచ్చితి, న్యూక్లియర్ ఫ్యూజన్ అంటే ఒక పరమాణు కేంద్రము 2 లేదా అంతకన్నా ఎక్కువ పరమాణు కేంద్రాలుగా విడిపోయే ప్రక్రియనే కేంద్రక విచ్చితి అంటాము. ఓకేనా? మరి ఇందులో గామా ప్రోటాన్లు విడుదలవుతాయి. ఏమవుతాయండి? గామా ప్రోటాన్లు రేడియోధార్మిక వికిరణం కంటే ఎక్కువగా అత్యధిక స్థాయిలో శక్తి ఈ గామా ప్రోటాన్ల ద్వారా విడుదల అవుతుంది. యురేనియం లాంటి అస్థిరమైన భార కేంద్రకాలను తక్కువ శక్తితో చలించే థర్మల్ న్యూట్రాన్లతో తడనం చేస్తే ఇవి మధ్య భార కేంద్రకాలుగా విడిపోతూ సగటున 2.5 న్యూట్రాన్లను అధిక శక్తిని విడుదల చేసే ప్రక్రియను కేంద్రక విచ్చితి అంటారండి. ఓకేనా? ఇంపార్టెంట్. మరొక చర్యలు వెలువడే 3 న్యూట్రాన్లు మరో 3 భార కేంద్రకాలను ఢీకొట్టి అపారమైన శక్తిని 9 న్యూట్రాన్లను వెలువడుస్తాయి. ఈ విధంగా చర్య అనియంత్రియంగా కొనసాగుతుంది. దీన్నే అనియంత్రిత కేంద్రక విచ్చితి లేదా అనియంత్రిత శృంఖల అంటే గొలుసు చర్య అని కూడా పిలుస్తారండి. అనియంత్రిత కేంద్రక విచ్చితి లేదా అనియంత్రిత శృంఖల చర్య అంటారు. మరి అణుబాంబులో అనియంత్రిత కేంద్రక విచ్చితి చర్య జరుగుతుందంటే అంటే అన్స్టాపబుల్ అన్నట్లు. ఓకేనా? మరి కేంద్ర విచ్చితి చర్యను నియంత్రించి వెలువడే శక్తిని మానవాళికి తోడ్పడే విధంగా చేసే పరికరాన్ని
అణు రియాక్టర్ అంటారండి. ఇంపార్టెంట్ క్వశ్చన్. సో దాన్ని మనము ఆ, వాతావరణంలో కనుక పేలిస్తే విపరీతమైన పరిస్థితులు ఏర్పడతాయండి. చాలా ప్రాణ నష్టం కూడా వాటిల్లుతుంది. కానీ అలాంటి శక్తిని మానవాళికి ఉపయోగపడే విధంగా చేసే పరికరమే అణు రియాక్టర్ అంటారు. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకేనా. మరి అణు విచ్ఛితిని జర్మన్ రసాయన శాస్త్రవేత్తలు ఓటోమాన్ మరియు ఫ్రిడ్జ్ స్టాస్మన్ 1938లో మొదటిసారిగా కనుగొన్నారండి అణు విచ్ఛితిని. ఓకే, ఇంపార్టెంట్. మరి ఎన్రికో ఫెర్మి అనేటువంటి ఇటాలియన్ శాస్త్రవేత్త తొలి అణు రియాక్టర్ను నిర్మించారు. ఎవరండి? ఎన్రికో ఫెర్మి. నోట్: అణుబాంబు తయారీలో కేంద్రక విచ్ఛితి ప్రక్రియను ఉపయోగించడం అయితే మనము చూడవచ్చు. ముందుగా నెక్స్ట్ వచ్చేసి కేంద్రక సంలీనం, న్యూక్లియర్ ఫ్యూజన్. కేంద్రక సంలీనం అంటే రెండు పరమాణువులు కేంద్రకాలైతే కలిసిపోతాయండి. రెండు పరమాణువుల కేంద్రకాలు కేంద్రక ఆ, విచ్ఛితిలో రెండు కూడా విడిపోతే ఇక్కడ రెండు కలుస్తాయి. అంటే సంలీనం చెంది ఒకే పెద్ద కేంద్రకంగా ఏర్పడడం. ఇలా ఏర్పడ్డ సదరు కేంద్రకం తాలూకు ద్రవ్యరాశి ఆ రెండు పరమాణువుల కేంద్రక ద్రవ్యరాశి కంటే తక్కువగా ఉంటుంది. ఆ మిగులు ద్రవ్యరాశి అపార శక్తి రూపంలో విడుదలవుతుంది. ఇది జరగాలంటే అపారమైన శక్తిని వినియోగించాల్సి ఉంటుంది. మరి సూర్యుడిలోను ఇతర నక్షత్రాల్లోనూ ఉత్పన్నమయ్యే అనంత శక్తికి ఈ కేంద్రక సంలీనమే కారణంగా మనమైతే చెప్పుకోవచ్చు. మరి ఈ చర్యలో రెండు హైడ్రోజన్ పరమాణువులు కలిసి ఒక హీలియం అణువుగా ఏర్పడుతూ అనంత శక్తిని జనిస్తూ ఉంటాయి. అమెరికన్ శాస్త్రవేత్త విలియం డ్రైపర్ హార్కిన్స్ 1915లో కేంద్రక సంలీనం భావనను మొదటిసారిగా ప్రతిపాదించడం అయితే జరిగింది. నెక్స్ట్, హైడ్రోజన్ బాంబు తయారీ సూత్రం కూడా ఇదే అండి. చూద్దాం. ద ఇంటర్నేషనల్ థర్మోన్యూక్లియర్ ఎక్స్పెరిమెంటల్ రియాక్టర్ అనేది ఫ్రాన్స్లో తలపెట్టిన అతిపెద్ద కేంద్రక సంలీన అణు రియాక్టర్ అండి. భారత్తో సహా 35 దేశాలు కలిసి 1.22 లక్షల కోట్లతో స్వచ్ఛమైన అణు విద్యుత్ కోసం ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నాయి. ఈ రియాక్టర్ నిర్మాణం 2021 నాటికి పూర్తయ్యేలా భారత్ సహా అమెరికా, చైనా, రష్యా, దక్షిణ కొరియా, EU, జపాన్ శాస్త్రవేత్తలు డాక్టర్ ఒసాము మోటోజిమా నేతృత్వంలో సంయుక్తంగా కృషి చేస్తున్నాయి. నోట్: మరి ఈ యొక్క ఎక్స్పెరిమెంట్ అడ్వాన్స్డ్ సూపర్ కండక్టింగ్ టోకమాన్ ఈస్ట్ పేరిట చైనా అకాడమీ ఆఫ్ సైన్సెస్ కృత్రిమ సూర్యుని కూడా సృష్టించిందండి. ఇందులోని మరి టోకమాన్ రియాక్టర్ సూర్యుని తరహాలోనే పనిచేస్తుంది. డ్యూటేరియం వినియోగంతో సూర్యుడిలో జరిగే న్యూక్లియర్ ఫ్యూజన్ ప్రక్రియను అనుసరించి స్వచ్ఛమైన శక్తిని ఉత్పన్నం చేయడమే ఈస్ట్ ఉద్దేశము. ఈ ఫ్యూజన్ ఎనర్జీ పరికరము చైనా హాఫీలోని చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్లో ఉన్నట్లుగా మనకైతే తెలుస్తుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, న్యూక్లియర్ టెక్నాలజీ చరిత్ర భారతదేశం. సో అనేక మంది భారతీయ భౌతిక శాస్త్రవేత్తలు, ముఖ్యంగా దౌలత్ సింగ్ కోఠారి, మేఘనాథ్ సోహా, నెక్స్ట్ హోమీ జహంగీర్ బాబా మరియు ఆర్ఎస్ కృష్ణన్ 1930లలో ఐరోపాలో అణుభౌతిక శాస్త్రంలో పరిశోధనలు చేసిన ప్రముఖ వ్యక్తులండి వీరంతా. మరి 1930 నాటికి కలకత్తా విశ్వవిద్యాలయంలో ఫిజిక్స్ ప్రొఫెసర్ అయిన మేఘనాథ్ సాహా అణు విచ్ఛితి యొక్క ఆవిష్కరణ యొక్క ప్రాముఖ్యతను గుర్తించిన వ్యక్తిగా చెప్పుకోవచ్చు. మరియు అణుభౌతిక శాస్త్రానికి సంబంధించిన తన ప్రయోగశాలలో అనేక ప్రయోగాలు చేయడం ప్రారంభించారు. 1940లో అతను విశ్వవిద్యాలయం యొక్క పోస్ట్ గ్రాడ్యుయేట్ పాఠశాలల్లో అణుభౌతిక శాస్త్రాన్ని చేర్చడం అయితే చూడవచ్చు. 1940లో సర్ దొరాబ్జీ టాటా ట్రస్ట్ కలకత్తా విశ్వవిద్యాలయంలో సైక్లోట్రాన్ నిర్మించడానికి నిధులను మంజూరు చేసింది. అయితే అనేక ఇబ్బందుల వల్ల ఈ ప్రాజెక్టు ఆలస్యమైంది. 1944లో బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్లో పరిశోధనా పాఠశాలను స్థాపించిన ప్రముఖ అణుభౌతిక శాస్త్రవేత్త హోమీ జహంగీర్ బాబా టాటా గ్రూప్ చైర్మన్ మరియు తన దూరపు బంధువైన జేఆర్డి టాటాకు రీసెర్చ్ స్థాపనలో సహాయం చేయమని లేఖ రాశారు. అయితే జేఆర్డి టాటా సహాయంతో హోమీ జహంగీర్ బాబా ముంబైలో టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ స్థాపనలో కీలక పాత్ర పోషించడం అయితే మనం ఇక్కడ చూడవచ్చు. మరి హోమీ జహంగీర్ బాబా అని భారత అణుశక్తి పితామహుడుగా ఈ యొక్క ఏర్పాటుతో గుర్తించబడ్డారండి.
యురేనియం నిల్వల కంటే భారతదేశంలో విస్తారంగా లభ్యమవుతున్న థోరియం నిల్వల నుండి శక్తిని వెలికి తీయడంపై దృష్టి సారించే వ్యూహాన్ని రూపొందించిన ఘనత కూడా ఆయనకు ఉంది. అయితే ఈ థోరియం కేంద్రీకృత వ్యూహం ప్రపంచంలో అన్ని దేశాల వ్యూహాల కంటే భిన్నంగా ఉంది. ఈ వ్యూహాత్మక లక్ష్యాన్ని సాధించడానికి బాబా ప్రతిపాదించిన విధానం భారతదేశం యొక్క 3 దశల అణువిద్యుత్ కార్యక్రమంగా మారడమైతే చూడవచ్చు. మార్చి 1946లో కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఆధ్వర్యంలో బోర్డ్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ భారతదేశం యొక్క అణుశక్తి వనరులను అన్వేషించడానికి మరియు అభివృద్ధి చేయడానికి మరియు ఉపయోగించుకునే మార్గాలను సూచించడానికి హోమీ జహంగీర్ బాబా నాయకత్వంలో అణు పరిశోధన కమిటీని ఏర్పాటు చేశారండి. అణు పరిశోధన కమిటీ. అయితే జూన్ 1947లో హోమీ జహంగీర్ బాబా అధ్యక్షతన అణుశక్తి పరిశోధన కోసం ఒక సలహా మండలిని నియమించారండి. ఏంటండి? అణు పరిశోధనలో సలహా మండలి 1947 జూన్లో. 23 మార్చి 1948న భారత ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ అండి. అప్పుడు మరి నెహ్రూ భారత పార్లమెంట్లో అణుశక్తి బిల్లును ప్రవేశపెట్టారు మరియు అది తర్వాత భారత అణుశక్తి చట్టంగా ఆమోదించబడింది. 1 జూన్ 1948 నుంచి అణుశక్తి పరిశోధన కోసం సలహా మండలిని నేరుగా ప్రధానమంత్రి ఆధ్వర్యంలోనికి తీసుకువచ్చారు. 3 ఆగస్టు 1948న భారతదేశ అటామిక్ ఎనర్జీ కమిషన్ స్థాపించబడింది. హోమీ జహంగీర్ బాబా దాని మొదటి చైర్మన్గా ఉన్నారండి. ఇంపార్టెంట్ క్వశ్చన్. బాబా అటామిక్ ఎనర్జీ కమిషన్ యొక్క మొట్టమొదటి చైర్మన్ ఎవరండి? హోమీ జహంగీర్ బాబా గారు. ఓకే. మరి భారతదేశం ఈ దేశం యొక్క ప్రయోజనాల కోసము అణుశక్తిని ఉపయోగించుకునే ప్రయత్నాన్ని తీవ్రతరం చేయడానికి భారతదేశ ప్రతిష్టాత్మక అణు కార్యక్రమానికి అవసరమైన పరిశోధన కార్యక్రమం కోసం హోమీ జహంగీర్ బాబా 3 జనవరి 1954న అటామిక్ ఎనర్జీ ఎస్టాబ్లిష్మెంట్ ట్రాంబేని స్థాపించడం జరిగింది. 1966లో బాబా మరణించిన తర్వాత AEETకి భారత అటామిక్ రీసెర్చ్ సెంటర్ బార్క్గా పేరు మార్చడం అయితే జరిగింది. సో గాయ్స్, ఇది ఈ రోజుకు సంబంధించిన భారతదేశంలో మరి అణు కార్యక్రమాలు ఏ విధంగా భారతదేశంలో అణు విద్యుత్కు సంబంధించినటువంటి ఆ పరిశోధనల నిమిత్తం ఏ విధంగా పరిశోధనలు జరిగాయి, ఏంటి, దానికి ప్రముఖులు ఏంటి అనే వివరాలు అయితే చూసామండి. సో నెక్స్ట్ వీడియోలో మరొక టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఓకే, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.